మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో కొండగుట్టల మధ్య వెలసిన శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ మాసం మొదటి సోమవారం కావడంతో స్వామివారికి విశేష పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ తలారి మల్లేష్ అన్నారు. పట్టు వస్త్రాలతో స్వామివారిని అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. శ్రావణ మాసం నెల రోజుల పాటు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎప్పుడైనా సరే నైవేద్యం పెట్టేటప్పుడు ఇక్కడనే కాదు, మీరు ఇంట్లో కూడా గుర్తు పెట్టుకోండి. ఎదురుగా పెట్టు, పక్కన కొంచెం సైడ్ సత్యం సత్యేన ప్రశంచామి అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహ చూపించండి. ఇప్పుడు 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, దానాయ స్వాహ, ప్రమాణాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. శ్రీ నాగదేవతాభ్యో నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం, క్షేత్రం బస్వాపూర్, గ్రామం కుకునూరు, మండలం వెల్దుర్తి, జిల్లా మెదక్. ఈ శ్రావణమాసం సందర్భంగా ప్రతి సోమవారము అభిషేకాలు, అర్చనలు మరియు సత్యనారాయణ వ్రతాలు మొదలగు కార్యక్రమాలు ఉదయం 6 గంటల నుండి జరపబడును. ఆ రోజు భక్తులచే అన్నదానం చేయబడును. కాబట్టి ఈ సోమవారం రోజు మొదటి సోమవారం సందర్భంగా మానేపల్లి అందులపల్లి శ్రీనివాసు మరియు ఎల్కపల్లి కానికే వెంకటేశము మరియు దామరంచ వెంకటరెడ్డి గారు అన్నదానము చేసినారు ఈరోజు. అదేవిధంగా ప్రతి సోమవారం కూడా అన్నదానం గుడి వద్ద జరుగును కాబట్టి భక్తులు వచ్చి తీర్థప్రసాదం స్వీకరించగలరని మేము మనవి చేస్తున్నాము. ఏంటంటే ఈ మల్లన్న గుడి 9వ శతాబ్దంలో స్థాపించబడిన గుడి కాబట్టి పురాతనమైన టెంపుల్, మంచి ప్రకృతి గల టెంపుల్. ఈశాన్య దేశంలో కోనేరులో స్నానం చేసి అటైతే మన అనుకున్న కోరికలు, మనకు ఉన్న చర్మ వ్యాధులు కూడా తొలగిపోవును. కాబట్టి భక్తులందరూ వచ్చి ఇక్కడ తీర్థపదాలు స్వీకరించగలరని మేము మనవి చేస్తున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.